వెలుగు పేపర్. త్వరలో ఇసుక డోర్ డెలివరీ ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్న టీజీఎండీసీపీ. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఫిర్యాదు చేసేందుకు నంబర్లు 9848094373 7093914343. ఆన్లైన్లో 24/7 ఇసుక బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్తో కలిపి టన్ను 1600 లోపే. వివరాలు వెల్లడించిన టీజీఎండీసీ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్. చూద్దాం నిజంగా ఈ నెంబర్కి వచ్చి చూద్దాం. ఇసుక డోర్ డెలివరీ చేస్తారా లేదా వచ్చి కథలు పడతానులా వీళ్ళు. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిందిగా ఫిర్యాదు చేసి అక్రమ ఇసుక పోయాట. మీరు కూడా కొట్టండి బ్రదర్స్. మీ ఏరియాలో అక్రమ రవాణా ఇసుక ఏమన్నా ఉంటే ఫిర్యాదు చేద్దాం. 373 ఇది అసలు కలుతుందా? తెలియని నంబర్ల నుండి మీకు వీడియో కాల్స్ చేసి మేము పోలీస్, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జ్ అని చెప్తే భయపడకండి. వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వారిపై వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయండి. నిన్న పడ్డది కదా, వెంటనే నెంబర్లు ఇచ్చిల్లు. The number you have dialed is currently busy. Please try later. మరి ఏమన్నా ఫిర్యాదుదారుడు మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి సరే, ఈ నెంబర్ బిజీ ఉన్నది. ఇంకో నెంబర్ ఉన్నాయి కదా, 7093914343. ఇది కూడా ఈ నెంబర్ చూద్దాం. తెలియని నంబర్ల నుండి మీకు వీడియో కాల్స్ చేసి మేము పోలీస్, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జ్ అని చెప్తే భయపడకండి. వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వారిపై వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. నెంబర్లు ఎత్తారు. ఒకవేళ ఎత్తితే అదృష్టమేగా, వీళ్ళకి ఫిర్యాదు పోయినట్టే. ఇప్పుడు మన దగ్గర నుంచి పుణ్యాత్ముడే ఎత్తలేడు. ఇది మరి ఏ టైం నుండి ఏ టైం వరకు చేయాలో చెప్పాలి కదా. నెంబర్లు ఇచ్చిండ్రు కానీ నెంబర్లు లిఫ్ట్ చేస్తలేరు. మరి ఏ టైం నుండి ఏ టైం చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు అదన్నా చెప్పాలి కదా. ఇది మొదటి నెంబర్, ఇది 373. ఇది సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జ్ అని చెప్తే భయపడకండి. వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వారిపై వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. The number you have dialed is currently busy. బిజీ అంటే ఇది మరి వేరే కాళ్ళు ఉన్నాడా? మీరు డయల్ చేస్తున్న వేరే కాళ్ళు లేడీనే, బిజీగా ఉంది. వేరే కాళ్ళు ఉన్నాడా అని చెప్తుంది కదా. సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. వచ్చిదే వచ్చి నెంబర్లు ఇచ్చిన ఒకడేమో లిఫ్ట్ చేయడు, ఒకడేమో కలవని నెంబర్ ఇస్తాడు. ఇక్కడ ఆన్లైన్లో 24/7 ఇసుక బుక్ చేసుకోవచ్చు అన్నారు కదా. మరి ఫిర్యాదుదారులకు సంబంధించి కూడా 24/7 ఏ నిమిషం కాల్ చేసినా అందుబాటులోకి వస్తామని ఎందుకు పెట్టలే? ఈ నెంబర్ ఏమో కలవకుండా పెట్టుకున్నారు, ఈ నెంబర్ ఏమో లిఫ్ట్ చేస్తలేరు. ఇక ఫిర్యాదు ఎక్కడ చేయాలి మళ్ళా? ఇది నమ్మించడానికి వేసుకొచ్చిన వార్త కాదా ఇది వెలుగు పేపరోడు? ఒకటేమో మొత్తం బిజీ టోన్ పెట్టుకున్నారు, ఒకటేమో అసలు కలిసినా కూడా లిఫ్ట్ చేస్తలేరు. ఇంకా హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్స్తో కలిపి 1600 లోపే అన్నట. ఇసుక ఏంది 7000 రూపాయలు, 6000 రూపాయలు, ఎంత తిప్పల పెడతాను ఇసుక కోసం. మరి 1600 లోపే వస్తుందా? హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్తో కలిపాట. మరి ఇది లబ్ధిదారులకు ఎంత, వినియోగదారులకు ఎంతకి ఇస్తాను? వినియోగదారులకు ఎంతకి ఇస్తాను? 1600కే వినియోగదారులకు వస్తుందా? అదొకటి. గ్రామాలలో దీని రేట్ ఎంత? గ్రామాలలో అయితే 8000 ఉన్నది సన్న ఇసుక, మరి దొడ్డి ఇసుక 6000 నుంచి 5000 మధ్య ఉన్నట్టున్నది. అదొకటి. మరి ఫిర్యాదుదారులు నెంబర్లు ఇచ్చిన ఈ నెంబర్ పని చేస్తలేవు, రెండు సార్లు చేసినా కూడా పని చేస్తలేవు. మళ్ళీ త్వరలో ఇసుక డోర్ డెలివరీ అని చెప్పినావు. హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్తో కలిపే 1600 అట టన్నుకు. ఇట్లున్నది మరి. ఇదైతే ఈ నెంబర్ సేవ్ చేసుకోండి మీరు.
లైవ్లో ఉన్న మిత్రులందరూ తప్పకుండా ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఏదో ఒక పనికి మనకి ఇసుక అవసరం వస్తుంది. ఆ ఇసుక రేట్ ఎంతో కూడా తప్పకుండా దీంట్లో పెట్టండి, చదువుదాం. వీళ్ళు ఇచ్చిన నెంబర్లు అబద్ధమైనయా నిజమైనయా కూడా మనకు తెలుస్తుంది. అప్పుడు మనం మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ అన్న, టాక్ అబౌట్ ద రేషన్ కార్డ్స్ అన్న, జై తెలంగాణ. తప్పకుండా బ్రదర్ మాట్లాడదాం, రేషన్ కార్డ్స్ గురించి కూడా మాట్లాడదాం. ఈ ఇసుక గురించి మాత్రం ఎవరైనా మిత్రులు మీ ఏరియాల్లో ఇసుక దందా జరిగితే, అక్రమ ఇసుక రవాణా జరిగితే ఈ 2 నెంబర్లు ఇచ్చిండ్లు. ఈ 2 నెంబర్లలో ఒక నెంబర్ ఎత్తుతలేరు, ఒక నెంబరు ఈ నెంబర్ ఏమో లిఫ్ట్ చేస్తలేరు, ఈ నెంబర్ ఏమో కలుస్తలేదు. ఒకటి కలవని నెంబర్ ఇచ్చిండ్లు, ఒకటి లిఫ్ట్ చేయని నెంబర్లు ఇచ్చిండ్లు. పైగా ఆన్లైన్లో 24/7 ఇసుక ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చని ఒకటి ఇచ్చిండ్లు. కానీ ఫిర్యాదు చేయడానికి ఇచ్చిన నెంబర్లు మాత్రం పనిచేస్తలేవు. కాబట్టి మన లైవ్లోకి వచ్చిన వారు మీ ఏరియాలో ఇసుక అక్రమ రవాణా ఇసుక కావచ్చు, రేటు ఎక్కువ పెంచి ఇసుక అమ్మితే కనుక వెంటనే మన నెంబర్కి ఫోన్ చేయండి. ఈ 97046442కి మీరు ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. దీన్ని ఇంకో వీళ్ళ దృష్టికి తీసుకుపోతా, ఈ నెంబర్ల దృష్టికి తీసుకుపోతా. లేని సమయంలో ఇగో ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోతా. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ ఆ దృష్టికి తీసుకుపోతాం. మీరు నెంబర్లు ఎందుకు ఇచ్చిండ్రు, నెంబర్లు ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు? ఒకటి మీరు 1600 లోపే హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్తో కలిపి టన్నుకు 1600 లోపే అన్నారు. మరి టన్నుకు 1600 లోపు అన్నప్పుడు దీనికి మించి టన్నును అమ్మితే కనుక అది ఖచ్చితంగా క్రిమినల్ చర్యల కింద పడుతుంది. కాబట్టి దీని మీద మనం చర్యలు తీసుకోవచ్చు. మీరు ఎవరైతే ఇసుక వినియోగదారులు ఉంటారో ఇంతకు మించి ఎవడన్నా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తే తప్పకుండా మీరన్నా స్వయంగా ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, లేదన్నా నాకు మెసేజ్ పెట్టండి. వీళ్ళకి ఫోన్ చేసి మీ పేరు, ఇగో ఈయన దగ్గర నుంచి వెళ్ళి ఇంత ఎక్కువ వసూలు చేసిండట అని మీ పేరు, మీ వివరాలన్నీ కూడా వాళ్ళకు చేరవేస్తా. ఖచ్చితంగా టన్ను ఇసుకకు 1600 లోపేనాట. దీని దగ్గర రిసిప్ట్లు కూడా తీసుకోరు మీరు. ఎవడైతే మీకు ఇసుక పోతాడో వాళ్ళ దగ్గర రిసిప్ట్లు కూడా తీసుకోరు మీరు. ఇక వీళ్ళ కథ గప్పుడు తెలుస్తుంది ఇది నిజమా అబద్ధం అనేది.